ప్రత్యేకంగా మీ మండపాలకి నేను ఎందుకు వచ్చినా అంటే కొన్ని సోషల్ మీడియాలో మీ మండపాలు చాలా ఫేమస్ అయింది. ఫేమస్ దేని గురించి ఏంటంటే నీలో ఫోర్ చాయ్ పే చర్చ అని పెట్టినారు. అదేవిధంగా గణేష్ మహారాజు చేతిలో ఒక చాయ్ కప్ ఉంది, అదేవిధంగా లడ్డు కూడా ఉన్నది. కానీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మన ఇంట్లో ఏదైనా మంచి పూజ జరిగితే ఫస్ట్ ఎవరిది పూజ చేస్తాం? మనము గణేష్ మహారాజ్ది మనం పూజ చేస్తాం. గణేష్ మహారాజ్ అంటే మన హిందువులకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతూనే ఆయన గణేష్ మహారాజు పూజ చేసుకుని మనం ముందుకెళ్తాం. కానీ చాలామంది ఇప్పుడు యంగిస్టర్కి ఏంటంటే ఏదో ఒక మంచి కాన్సెప్ట్ పెట్టాలి, అందరి దృష్టి మన మండపాలకి పడాలని మీ ఉద్దేశం చాలా మంచిది. కానీ ఏంటంటే మన ధర్మద్రోహులకి వేరే విధంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చూడండి వీళ్ళు గణేష్ మహారాజ్ చాయ్ తాగుతున్నారంట, ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందుకోసము యావత్ భారతదేశంలో గణేష్ మహారాజ్ భక్తులకి కానీ మన తెలంగాణలో ఉన్న గణేష్ భక్తులు కానీ అందరికీ ఒక్కటొక్క నా రిక్వెస్ట్, గణేష్ మహారాజ్ విగ్రహం ఏ విధంగా ఉంటుంది అదే విధంగా కూర్చొని పెట్టి మనం పూజ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మన ధర్మంని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన అందరికీ బాధ్యత ఇది. ఎందుకంటే నేను దాదాపు చాలా సంవత్సరాలను చూస్తున్నాను, మీరు మంచి సందేశం ఇస్తారు. భారత మాత ఒక్కసారి కూర్చొని పెట్టినారు, అదేవిధంగా గోమాతాది ఒక్కసారి గణేష్ మహారాజ్ పెట్టినారు, కమలపు దశావతారు మంచి మీరు సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఉద్దేశం కూడా మీ వేరేది. కానీ కొంతమంది ఏంటంటే వేరే విధంగా దీనికి ప్రచారం చేస్తారు. గతంలో కూడా గణేష్ మహారాజ్ పుష్ప రూపంలో గణేష్ మహారాజ్ కూర్చొని పెట్టారు. ఇప్పుడు నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డికే విగ్రహం తయారు చేసి కూర్చొని పెట్టినారు. ఇది చాలా తప్పు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇమీడియట్గా విగ్రహాన్ని మార్చేసినారు. మీరు కూడా కొన్ని పేర్లు మారుస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, ఎవరైనా తెలంగాణలో మా గణేష్ మహారాజ్ విగ్రహంతో ఇట్లాంటి పనులు చేస్తే, విగ్రహాన్ని మారుస్తే 100% వాళ్ళపైన లీగల్ యాక్షన్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నా ఒక నివేదిక, గణేష్ మహారాజు రూపం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా విగ్రహం మనం కూర్చొని పెట్టాలి, ఆ యాంగిల్లోనే గణేష్ మహారాజుని మనం కూర్చొని పెడితే చాలా బాగుంటుందని యావత్ తెలంగాణలో ఉన్న గణేష్ మహారాజు భక్తులకి నా ఒక నివేదిక. అదేవిధంగా మీ అందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆలోచన మంచిది, కానీ సోషల్ మీడియాలో వేరే విధంగా పోతుంది. అందుకోసం ఇవాళ మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి నేను మా శంకర్ యాదవ్ కార్పొరేటర్ గారు అందరు కూడా మీకు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. బోలో గణేష్ మహారాజ్కి.